గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు తన దాసునికి ఇచ్చిన పాటలన్నీ కూడా అనుభవాల్లోంచి పుట్టిన పాటలే. లోకంలో కొన్ని పాటలు మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ ప్రపంచంలోనే మంచిగానే ఉన్నట్లుగా కనిపిస్తాయి, కానీ హృదయాన్ని తాకినట్లుగా అనిపించవు. దేవుడు తన దాసుడు షాలేమన్నకి ఇచ్చిన పాటలన్నీ కూడా ఆయనను కొన్ని అనుభవాల్లో నడిపించుకుంటూ వస్తూ ఆ అనుభవాలే పాటలుగా దేవుడు సిద్ధపరచడం జరిగింది. ఈ పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో చాలా కొద్ది మందిగా ఆరాధించుకుంటా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. షాలేమన్న పలుమార్లు చెప్పాడు. సమీపంలో శాంతినగర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ కొంతమందితో ఆరాధన ప్రారంభించబడింది. అలాగూ ఆరాధన ప్రారంభించబడినప్పుడు ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. చిన్న చిన్నగా అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఆ ప్రాంతం నుంచి ఇద్దరు, ఈ ప్రాంతం నుంచి ఇద్దరు, అలా ఒక 10 మంది, ఒక 15 మంది సమకూడతా ఉన్న రోజుల్లో షాలేమన్న ఒక ఆలోచన చేశాడట. వీళ్ళు దేవుణ్ణి ఆరాధించటం కోసం వాళ్ళున్న ప్రాంతాలు వదిలిపెట్టి, ఆ ప్రాంతాల్లో మందిరాలు ఉన్నప్పటికీ ఈ తండ్రి సన్నిధిలో ఆరాధించాలని ఎంతో దూరం నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి శ్రేష్టమైన ఆహారాన్ని వీరికి అందించాలి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా ఖాళీ కడుపులతో వీళ్ళు వెళ్ళకూడదు. అదే కన్న తండ్రి హృదయం ఎలా ఉంటుందో మన ఆత్మీయ తండ్రి హృదయం కూడా అలాగుంటుంది. ఈ ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు, ఖాళీ కడుపులతో కూడా వెళ్ళకూడదు అని వీళ్ళకి కాస్త ఆహారం పెట్టి పంపించాలి అని ఆలోచన చేసి షాలేమన్న వాళ్ళ అమ్మగారితో చెప్పాడట. అమ్మ, ఇదిగో వచ్చిన వీళ్ళకి ఆహారం వడ్డించాలి, భోజనం సిద్ధపరచాలి అని చెప్పినప్పుడు చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. కొన్ని దినాలు మంచిగానే కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు కొంచెం లేమి కనపడతా ఉంది. అప్పుడు కుటుంబ సభ్యుల్లో కొంతమంది అన్నారట. ఏమనంటే, అయ్యా, మనకే కష్టంగా ఉంది కదా, వీళ్ళకి ఆహారం పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు దైవజనులను ఒక మాట ఏంటంటే, అమ్మ, దేవుడు నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా విశ్వాసం ఉంది, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు మనము తినటానికే కష్టంగా ఉంది అనే మాట మీరు పలుకుతున్నారు కదా, నమ్మండి, విశ్వాసం ఉంచండి, రాబోతున్న దినాల్లో మన ద్వారానే, ఏది ఇప్పుడు మనం తినటానికే ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు కదా, మన ద్వారానే నా దేవుడు 1000 మందికి ఆహారం పెట్టించబోతున్నాడు అని ఎప్పుడు పలికాడో తెలుసా? ఈ మాట ఎప్పుడు పలికాడో తెలుసా? చాలా చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, దీనమైన స్థితిలో, దారిద్రపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసంతో ఆ మాటలు పలికాడు ప్రియులారా. అదే ఆ మాటలే తరువాతి కాలంలో పాటలుగా మార్చబడ్డాయి. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలోన ఉన్న వారికి నీవే. ఇప్పుడు ఒక మాట అడుగుతా మిమ్మల్ని. ప్రారంభంలో షాలేమన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడు కూడా మీలో చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉంటారు. మీలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతారన్నా, కొంచెం మా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొంచెం నలుగుతున్నామన్నా, అప్పులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎంతమంది చెప్తారు? మీరు మాత్రమే కాకుండా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డల్లో కూడా చాలామంది సమస్యల్లో ఉన్నవారు. మమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే ఒక మాట ఏంటంటే, ఏదో ఒక ప్రార్థన అవసరత. అయ్యా, అప్పుల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నాం, ప్రార్థన చేయండి. చాలా సమస్యల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి అని ఏదో ఒక సమస్య చెప్పి ప్రార్థన అవసరత కోరుతూ ఉంటారు. నేను మీకు చెప్పే ఒక సలహా ఏంటంటే, ఒక దైవజనుడిగా, దైవజనుడు ఎలాగైతే విశ్వాసంతో పలికినప్పుడు ఆ మాటలు నెరవేర్చబడ్డాయో, నువ్వు కూడా అదే విశ్వాసాన్ని నీ గుండెల్లో నింపుకోవలసిన వారిగా ఉన్నావు. ఈరోజు అవిశ్వాసపు మాటలు తొలగించుకొని, సేవకుడు ఏ విశ్వాసపు మాటలైతే తన కుటుంబంతో పలకటం ప్రారంభించాడో,
మీరు కూడా అదే విశ్వాసపు మాటలు మీ కుటుంబంలో మాట్లాడటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే విశ్వాసంతో మీరు మాట్లాడటం మొదలు పెడతారో నా దేవుడు కార్యం చేస్తాడు. ఇంత కాదు, ఇంతకంటే ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోయినా, ఇంతకంటే ఇంకా దారిద్రపు కొట్టు స్థితిలోకి వెళ్ళిపోయినా నా దేవుడు అక్కడి నుంచి కూడా నన్ను లేవనెత్తుతాడు అని మీరు మాట్లాడటం మొదలు పెట్టాలి ప్రియులారా. నేను చెప్పే మాటలు ఎక్కుతున్నాయా మీకు? చాలామంది వచ్చి మన మీద జాలి పడుతూ ఉంటారు. అయ్యో, ఈ అబ్బాయి పరిస్థితి ఎట్లా అయిపోయింది, మంచి చదువుకున్నాడు, తనతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ అబ్బాయి మాత్రం కూలీనాలి చేసుకుని బ్రతుకుతున్నాడు. ఇంత చదువు చదివింది ఆ కూలి పని చేసుకోవడానిక? ఇంత చదువు చదివింది ఆ 10,000 ఉద్యోగం చేయడానిక అని చాలామంది జాలి పడతా ఉంటారు, చాలామంది కనికర పడతా ఉంటారు. అలాంటప్పుడు మీరు పలకాల్సిన ఒక మాట ఏంటంటే, విశ్వాసంతో మీరేమి నా మీద జాలి పడద్దు, నేను నమ్ముతున్నాను ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, రాబోతున్న కాలంలో అనేకులకు నా ద్వారా ప్రభు సహాయం చేయబోతా ఉన్నా, ఇప్పుడు నేనే ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాను, అనేకులకు నేను సహాయం చేసేటట్లుగా నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు అనే విశ్వాసపు మాటలు మన నోట పలికినప్పుడు నా దేవుడు ఆకాశం నుంచి చూసి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నమ్మితే గట్టిగా కొట్టండి, చప్పట్లో గట్టిగా కొట్టండి. దేవుడు మనము నమ్మిన ప్రకారం చేసే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఉంది కదా, నీవు విశ్వసించిన ప్రకారమే, చెప్పండి నోరు తెరిచి, ఏం జరిగిద్ది? సుస్ అంటున్నారు కానీ గట్టిగా చెప్పట్లా. నువ్వు ఏది నమ్ముతావో అదే జరిగిద్ది. నువ్వు ప్రతికూలంగా విశ్వసిస్తే అదే జరిగిద్ది. ప్రార్థన చేసిన తర్వాత చాలామంది ఏమంటారంటే, అమ్మా ప్రార్థన చేశాను, నీ జీవితం బాగుపడిద్ది, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ అప్పులు తొలగిస్తాడంటే, తగ్గితే తగ్గింది, లేకపోతే లేదన్నా. మీ భర్త మారతాడమ్మా, త్రాగుబోతుగా ఉన్నాడేమో, ఖచ్చితంగా దేవుడు మారితే మారతాడు, లేకపోతే లేదు. ఇట్లా కాదు, మీరు నమ్మండి, మీరు ఏది నమ్ముతారో నా దేవుడు అదే జరిగిస్తారు. ఆమెన్.